జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్లమెంట్, శాసనసభ, మండలి సభ్యులను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు లేఖ రాసిన ఆయన జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7వ తేదీన చేనేత వస్త్రాల ప్రచారానికి ఓ సందర్భంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతన్నల కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న కార్యక్రమాలను లేఖలో వివరించిన మంత్రి 17,000 మగ్గాలను గుర్తించి చేనేతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ అధికారులకు పిలుపునివ్వడంతో పాటు తాను స్వయంగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తున్నానని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. నేతన్నల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యేలా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరిన కేటీఆర్ చేనేత వస్త్రాలు ధరించడంతో పాటు ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. చేనేత రంగంలో జాతీయ అవార్డు గ్రహీతలు, ప్రముఖ చేనేత కార్మికులు, డిజైనర్లకు సన్మానం చేయడంతో పాటు చేనేత విక్రయశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు.